హాయ్! హలో! నమస్తే అందరికీ. టుడే మన ఛానల్‌లో మనతో ఉన్నారు ఒక మల్టీ టాలెంటెడ్ వుమెన్. షీ ఈజ్ సింగర్, బిజినెస్ వుమెన్, పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో వీణా మ్యూజిషియన్. తన జర్నీలో ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసి ప్రతి టాలెంట్‌ని ఒక ఆపర్చునిటీగా మార్చుకున్నారు. ఒక సింగర్‌గా తన స్వరంతో అందం చెప్పి, బిజినెస్ వుమెన్‌గా తన క్రియేటివిటీని చూపించి, వీణా మ్యూజిషియన్‌గా తన టాలెంట్‌ని చూపించబోతున్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 53 ఇయర్స్ షీ ప్రూవ్డ్ దట్ ప్యాషన్ అండ్ టాలెంట్‌కి ఏజ్ లిమిట్ లేదు. ఈరోజు తన స్టోరీ మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీతో ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. నాకు చాలా ఆనందంగా ఉంది స్నేహ గారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. మీరు మీ సింగింగ్ లైఫ్ గురించి మాకు కొంచెం చెప్తారా? సింగింగ్ లైఫ్ అంటే నేను నేర్చుకున్నది కొంచెమే. నేను చదువుకునేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది పాటలు అవి అంటే. మాకప్పుడు నేర్చుకునే అవకాశం లేకుండే ఆ రోజుల్లో. రేడియోలో వచ్చిన పాటల్ని వినడము, రాసుకోవడము. దూరదర్శన్‌లో వచ్చేది లలిత గీతాలు. అవి బాగా ఇంట్రెస్ట్‌గా వినడము, బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అప్పట్లో రేడియోలో ఈ పాట నేర్చుకుందామని చిత్తరంజన్ గారు నేర్పించేవారన్నమాట. కరెక్ట్‌గా స్కూల్ సెకండ్ బెల్ టైమ్‌కి ఒక పావుగంట ముందు 15 మినిట్స్ ముందు ఆ క్లాస్ ఉండేది రేడియోలో. అది విని గబగబా రాసేసుకొని బెల్ అవ్వకముందు స్కూల్‌కెళ్ళేదాన్ని. అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా తర్వాత హ్మ్. అంటే డిగ్రీ అది అయిపోయాక మ్యారేజ్ అయ్యింది. ఆ ఇంట్రెస్ట్ మా బాబుకొచ్చింది అది. మళ్ళీ మా చిన్న బాబుకొచ్చింది. మా చిన్న బాబుని సంగీతంలో జాయిన్ చేశాము. కర్ణాటక క్లాసికల్‌లో. అలానే నేను గూడా వెళ్తూ ఉండేదాన్నన్నమాట. క్లాసెస్‌కి తీసుకెళ్ళడము, అట్లా వెళ్ళి బాబుతో పాటు నాకు అలా నేర్చుకోవడము అలా జరిగింది. వాడికి ప్రాక్టీస్ చేయిస్తూ నేను పాడటం అలా. అలానే కొద్ది రోజులకేంటంటే మా బాబుకి డాక్టర్ కొమ్మండూరి రామాచారి గారని లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు అక్కడ శిష్యరికం దొరికింది మా బాబుకి. ప్రతి ఆదివారం క్లాసెస్‌కి తీసుకెళ్ళేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీలో క్లాసెస్ జరిగేవప్పుడు. అక్కడేంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులకి గూడా సారు అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు క్లాస్ వినడానికి. అది మాకొక అదృష్టం అనుకోవాలి. అలా మేము గూడా అక్కడ నేర్చుకోగలిగినాం. లైట్ మ్యూజిక్ ఇంకా ఎలా పాడతారనేది నేర్చుకోగలిగినాము. అక్కడ సారేం జేశారంటే ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న బాగా పాడే వాళ్ళని ఒక టెస్ట్ లాగా పెట్టి పేరెంట్స్‌ని ఒక సింగింగ్ పేరెంట్స్ గ్రూప్ అని తయారు చేశారన్నమాట. అందులో నాకు అవకాశం వచ్చింది. నేను మామూలుగా కొంపల్లి జ్యోత్స్న గారి దగ్గర గీతాల వరకు నేర్చుకున్నాను కర్ణాటక క్లాసికల్. ఓకే మ్యామ్. ఎన్ని ఇయర్స్ మ్యామ్ ఇప్పటికి మీరు స్టార్ట్ చేసి సింగింగ్? సింగింగ్ అంటే మామూలుగా అంటే 4, 5 ఇయర్స్ నేర్చుకున్నాను. ఇంకా ఇప్పటికి మాత్రం లలిత గీతాలు కొమాండూరి రామాచారి గారి క్లాసెస్‌కి వెళ్తా ఉంటాం. ఎల్ఎంఏ క్లాసెస్‌కి వెళ్తా ఉంటాం ప్రతి సండే ఇప్పటికి. ఓకే. మీకు స్టేజ్ షోస్ అలా మీకు అవకాశం ఎలా వచ్చింది మ్యామ్? ఇదే రామాచారి గారి దగ్గర సింగింగ్ పేరెంట్స్ అన్నాం గదా! అక్కడి నుంచి మేము లైట్ మైండెడ్ పీపుల్ కొందరం కలిసి నవహృదయ రాగం అని ఒక బ్యానర్, ఒక సంస్థని స్థాపించుకున్నమాట. ఇప్పుడది రిజిస్టర్డ్. అందులో ఇంకా మేము ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటాము. త్యాగరాయ గాన సభ గాని, ఇంకా మ్యారేజెస్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటాం. డీసెంట్ ప్రోగ్రామ్స్. మీకు ఈ సింగింగ్ అనేది ప్యాషనా మ్యామ్? లేదంటే ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యి సింగింగ్‌లోకి వెళ్లారా? ప్యాషన్ నాకు. ఓకే. మ్యామ్ మీరు సింగింగ్ ఒక్కటేనా? లేదంటే ఏదైనా బిజినెస్ అలా స్టార్ట్ చేశారని విన్నాము. దాని గురించి కొంచెం చెప్పగలరా? బిజినెస్ అంటే ఆహ్, నేను జస్ట్ అంటే ఇంట్రెస్ట్‌తో చేశాను.
మామూలుగా ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా సెలెక్ట్ చేస్తా. అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. చాలా మంది లైక్ చేస్తారు. అంటే ఏవన్నా సెలెక్ట్ చేయడం గానీ, శారీస్ కానీ, ఏ వస్తువులు గానీ ఏవైనా. దాంతో నాకు ఏదైనా చెయ్యాలని ఆహ్, రిటర్న్ గిఫ్ట్స్ అని హ్మ్, అది చేస్తున్నాను. ఇంకా శారీస్ కూడా ఆన్‌లైన్ చేస్తున్నాను. మీ రిటర్న్ గిఫ్ట్స్‌ని రీచ్ అవ్వడానికి ఏదన్నా ఛానల్ నేమ్ కానీ, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఏమన్నా ఉందా మ్యామ్? ఇన్‌స్టాగ్రామ్ గాని? ఆ! ఉందండి. శుభ సాంప్రదాయం అని యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ అంటే దేనికి ఇస్తారు మ్యామ్? అంటే అన్ని ఫంక్షన్స్‌కినా? అన్ని ఫంక్షన్స్‌కి, బర్త్‌డేస్, గృహప్రవేశాలు, కిట్టి పార్టీ హ్మ్. అన్ని రకాలు. ఓకే. రిటర్న్ గిఫ్ట్స్ ఒక్కటేనా మ్యామ్? ఇంకేమైనా బిజినెసెస్ ఉన్నాయా మీకు? ఇంకా ఏం లేవు. అంటే నేను అదొక బిజినెస్ లాగా తీసుకోలేదు. ఓకే. ఒక ఇష్టం అన్నమాట. అంటే అలా. మ్యామ్ నేనడిగేది ఎందుకంటే, ఈ ఏజ్‌లో మీరు లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ పిల్లలు, లైఫ్, నెక్స్ట్ సింగింగ్ లైఫ్, నెక్స్ట్ బిజినెస్ కూడా స్టెప్ తీసుకున్నారంటే, మీ నుంచి చాలా మంది చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఫీల్ అవ్వాలి. దానికోసం నేను ఇంకా ఇంకా అడుగుతున్నా మిమ్మల్ని. నాకేంటంటే నాకు నచ్చిన పని చెయ్యాలనిపిస్తది. ఓకే. ఆ ఇష్టంతోనే నేను ముందుకెళ్ళాను. కష్టపడడం ఇష్టం మీకు. మాకైతే అర్థమైంది ఇప్పటిదాకా విన్న తర్వాత. ఓకే మ్యామ్. సో ఖాళీగా స్వీట్ ఉండడం ఆఫ్ యూ. అనేది ఉండదు. ఇంక మీ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? సింగింగ్ లైఫ్, బిజినెస్ లైఫ్ మీకు కొంచెం ఏమన్నా టిప్స్ చెప్తే మా వాళ్ళు నేర్చుకుంటారు కొంచెమైనా. సింగింగ్ లైఫ్ అంటే మామూలుగా సాంగ్స్ ప్రాక్టీస్ చేయడము, ప్రోగ్రామ్స్‌కెళ్ళడము. మాకప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వెళ్తా ఉంటాము. ఇంకా బిజినెస్ అంటే ఖాళీ టైంలో ఏం చేస్తాను నేనవి ఆర్డర్స్ తీసుకోవడము, పంపించడము. అంతే. మీ లైఫ్‌లో మీకు బెస్ట్ సపోర్టింగ్ ఎవరు మ్యామ్? మా వారు. ఓహ్! సో స్వీట్. ఓకే. ఆహ్, కొంతమంది ఏజ్‌లో ఓకే. ఇంకా రిలాక్స్ అయిపోదాం. పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. ఇంకేముంది మనకి హాయిగా లైఫ్ ఇలా గడిపేస్తే సరిపోతుంది అనుకుంటారు. అలా కాకుండా మీకంటూ మీరు ఒక ఇది ఒక ఈ వరల్డ్‌లో నేను కూడా ఉన్నానని నలుగురికి తెలియజేయడానికి ఒక క్రియేటివ్ లాగా క్రియేట్ చేసుకున్నారు. అలా చాలా మందికి అంటే ఎలా చేసుకోవాలి? ఎలా చేయాలి? తనని తను ఎలా నిరూపించుకోవాలి? ఏజ్ అయిపోయింది కదా! మనకెందుకులే అనుకుంటారు. అలా అనుకోకుండా మీరేమైనా వాళ్ళకి టిప్స్ చెప్తారా? కొన్ని ఇన్‌స్పిరేషనల్ వర్డ్స్? టిప్స్ అంటే అంత చెప్పే దాన్ని కాదు గానీ, అంటే ఖాళీగా ఉండొద్దు. ఏదైనా ఒకటి చెయ్యాలి అనిపిస్తది అందరూ గూడా. ఇంకా మనం ఇంట్లో ఉండి గూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ గానీ, ఇంకేవైనా అన్ని రకాలుగా ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా వచ్చాయి. ఆ! చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా ఏం చెప్పాలి? మ్యామ్ చాలామంది సింగింగ్ అంటే నేర్చుకుంటున్నారు వెళ్ళి. నేర్చుకున్న తర్వాత ఏంటంటే, ఈ ఏజ్‌లో మనం స్టేజ్ షోలకలా ఏం వెళ్తాంలే. ఏముంది వెళ్తే ఎవరేమనుకుంటారో అనే భయంతోనే వాళ్ళ టాలెంట్ అంతా ఇంట్లోనే అలాగే ఉంచేసుకుంటున్నారు. జస్ట్ వాళ్ళు నేర్చుకున్నదంతా లలిత సహస్రనామం చదవడం, కనకదార స్తోత్రం పారాయణం వీటిలకే వదిలేస్తున్నారు కానీ, వాళ్ళ టాలెంట్ అంతా నలుగురిలో చూయించడానికి భయపడుతున్నారు. వాళ్ళకెంత టాలెంట్ ఉన్నా. సో, అలాంటి వాళ్ళకి మీ సజెషన్, మీ ఇన్‌స్పిరేషనల్ వర్డ్స్, మీ స్వీట్ వాయిస్‌తో వినాలని మేమంతా. అంటే ఎప్పుడు మనం నేర్చుకున్న దాన్ని ఉపయోగించుకోవాలి. భగవంతుడి సేవకు గూడా అదొక అదృష్టమే. ఆహ్, అలానే మనం బయట గూడా పాడడానికి కొంచెం ధైర్యంగా, సిగ్గుపడకుండా ఆహ్, వెళ్ళగలగాలి. వెళ్ళగలగాలి. అందుకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. అప్పుడు మనం ఇంకా నమ్మకంగా ముందుకెళ్ళగలుగుతాం ధైర్యంగా. అంటే ఈ ఏజ్‌లో చేయకూడదు, ఈ ఏజ్‌లోనే చేయాలి అనే ఒక వన్ టైప్ ఆఫ్ ఒపీనియన్‌తో అందరూ ఆగిపోతున్నారు. మీరేమంటారు దాని గురించి? నిజానికి ఏజ్ అనేది నంబర్ మాత్రమే అండి. నేనైతే ఇప్పటికి చిన్న పిల్లనే అనుకుంటా. ఇంకా ఏదో నేర్చుకోవాలనుకుంటానసలు. ఇంకా ఏదో నేర్చుకోవాలి, నేర్చుకోవాలి.
అలా ఉంటుందన్నమాట. ఆ ఉత్సాహం అనేది మనకి చాలా బలాన్నిస్తది. నిజం చెప్పాలంటే. ఇప్పుడేంటంటే ఇంత ఏజొచ్చింది మనకు. ఈ లైఫ్‌లో మనకి ఈ ఏజ్‌కి కొంత అనుభవమొస్తది. అనుభవమొస్తది. సహనం గూడా ఉంటది. ఈ రెండిటికి మన ఇష్టాన్ని మనం చేసే పనిని ఈ యాడ్ చేస్తే మనం చేయాలనుకున్న పని తప్పకుండా సక్సెస్ అయితది. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ మీది నవహృదయ రాగం అనే టీమ్ ఉందన్నారు కదా! న్యూ సింగర్స్‌కి దానిలో ఏమన్నా అవైలబిలిటీ ఉంటదా? ఆ! లేదండి. అందులో అంటే రామాచారి గారి దగ్గర పిల్లలు నేర్చుకుంటున్నారు గదా! ఓకే. అందులోని పేరెంట్స్ వాళ్ళకే అందులో అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు న్యూగా సంగీతం నేర్చుకొని బయటకు వచ్చే వాళ్ళకి ఎక్కడైనా అవకాశాలుంటాయంటారా? మీకు తెలిసిన నాలెడ్జ్ ఏమన్నా మాతో షేర్ చేసుకోగలరా? వాళ్ళెలా రీచ్ అవ్వాలి? ఎలా చేయాలి? కొన్ని సంస్థలున్నాయి. వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. సంగీతం ప్రోగ్రామ్స్ ఎక్కడ నేర్చుకున్నా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చా? ఆ! అవ్వచ్చు. అంటే వాళ్ళ దగ్గరే నేర్చుకొని వెళ్ళాలనుందా? లేదంటే అలానేం లేదు గానీ బయట గూడా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతా ఉంటాయి. ఓకే. వెళ్ళొచ్చు. బయట వాళ్ళకి ఎంట్రీ ఉంటుందా మ్యామ్? ఉంటుంది. కాకపోతే బాగా పాడగలగాలి. ఓకే. అంటే ఆడిషన్స్ ఉంటాయి కదా! అవును. మీలాంటి ఇలాంటి ఆహ్, సింగర్ కమ్ బిజినెస్ వుమెన్ కమ్ ఆహ్, సక్సెస్‌ఫుల్ వుమెన్‌తో మేము ఇంటర్వ్యూ చేయడం మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నామండి. మ్యామ్ ఇంకా మీ స్వీట్ వాయిస్‌తో ఒక 2 ఇన్‌స్పిరేషనల్ వర్డ్స్. ఎవ్వరికైనా వాళ్ళు నచ్చిన పనిలో వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారండి తప్పకుండా. ఇంకేంటంటే భగవంతుడు ఈ భూమి మీదకి మనల్ని ఏదో పని మీద పంపించిండు. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని పట్టుకొని గుర్తించి ముందుకు నడవాలి. ఇంకా వావ్! సూపర్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మా కోసం స్పెండ్ చేసి, మాకు టైమ్ ఇచ్చినందుకు నిజంగా మేము చాలా లక్కీ. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ స్నేహ గారు. మీరు మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్.